కదా వాళ్ళు చేసేది అని మనం అనుకుంటున్నాము. అందరూ యేసయ్య కాదు. అందరూ మన కోసం రక్తం కార్చలేదు. కానీ ప్రభువు మన కోసం రక్తం కాచారు. లెగు నీ పరుపెత్తుకొని అని ఒక్క మాట శక్తిగల మాట చెప్పేసరికి అక్కడ ఆ స్థితిలో ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ మనిషి లేచాడంట. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకెన్ని రోజులు ఆ పాపం ఊపిలో ఉంటావు? హృదయం అనే ఆ మలినమైన ఆ హృదయాన్ని మార్చుకోకుండా బిగబెట్టుకొని ఎన్ని రోజులు ఉంటావు? లెగు ఈరోజు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి విధమైన పైకి మనము చాలా సంతోషంగా, సమాధానంగా ఉండొచ్చు కానీ, లోపలనేది హృదయం అనే ఆ హృదయాన్ని కలిగే గాయానికి ఈరోజే దేవుడు మందిస్తానంటున్నాడు. అదే ఆయన ప్రేమ. ఈరోజు రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. అవును, ఎవరు ఎక్కడికెళ్ళినా కూడా ఆ ప్రేమ దొరకదు. నిన్ను స్వస్థపరచగోరేవాడని నేనే, నిన్ను ప్రేమించువాడని నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము ఇంకా దూరంగా ఉన్నామేమో. నేనింత పాపం చేశాను, నేను ఇందరితో పొట్లాడుతున్నాను, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాడు, నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు అని మనం అనుకోవచ్చు. కానీ మన తండ్రి అందరినీ క్షమించేవాడంట. అందరినీ ప్రేమించేవాడంట. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికొస్తామో, అప్పుడు మన పాపములన్నీ విడుదలైపోతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరిస్తానంటున్నాడు. ఈరోజు ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధికొచ్చి ఆ హృదయం అనే మందు ఆయన దగ్గరుంది. లోపల ఇంకా పచ్చిగుందేమో, లోపల ఇంకా ఎవ్వరికి తెలియకుండా లోలోపలనే కృంగిపోతున్నావేమో, లోలోపలనే బాధపడుతున్నావేమో, లోలోపలనే కుట్ర చేస్తున్నావేమో, అసహించుకుంటున్నావేమో, చీదరించుకుంటున్నావేమో, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేమో. వీళ్ళకి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది ఇలా నాకు జరిగింది అని నీలో నీళ్ళే చిరాకు పడుతున్నానేమో. ఇవన్నీ వదిలేసి నీ హృదయానికి శాంతి దొరకాలి, సమాధానం దొరకాలి. నేను బ్రతకాలి ఆయనలో. ఆయన ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయాలి అని నువ్వు అనుకుంటున్నావంటే ఈరోజు ఆయన సన్నిధికి రా. నువ్వెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వున్న చోటే మోకరిల్లి, ప్రభువా నన్ను క్షమిస్తావా? కనులెత్తి చూసే అధికారం కూడా నాకు లేదు ప్రభువా. నా పాపంలో నీకు అడ్డుగా ఉంటే నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు తండ్రి. ఈరోజు నేను వస్తున్నాను నీ దగ్గరికి. నన్ను నీ హక్కున చేర్చుకో. నువ్వు నన్ను కౌగిలించుకో నాయనా. నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీవే నా తల్లిదండ్రివై ఉన్నావు తండ్రి అని ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో గోజాడతామో, అప్పుడే నీకు చల్లని ఒక స్పర్శ తగులుద్ది. ఎక్కలేని నెమ్మదొస్తది. ఒకసారి ప్రార్థన